అందరికీ నమస్తే అండి. అడ్వకేట్ రజనీ గారిది మరొక వీడియో వినిపిస్తాను మీకు. మన రీసెంట్గా ఒక వీడియో చేస్తే ఆవిడ గారి అభిమానులు కొద్దిగా ఫీల్ అయ్యారన్నమాట. మీరు మా రజనీ గారిని అలా అంటారా అని చెప్పేసి అని. ఈవిడ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది, మమ్మల్ని ఫేస్బుక్లో బూతులు తిడుతున్నారు అది ఇది అని చెప్పేసి అని. ఈవిడ మాటలు ఎలా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటున్నారో అలాంటి క్రిస్టియన్ ముఖ్యమంత్రి హైదరాబాదు జూబ్లీస్లో ఉన్న టీటీడీ దేవాలయం ఏదైతే ఉందో అది నిర్మించేసాడంట. అలాగే విశాఖపట్నం రుషికొండ దగ్గర టీటీడీ ఆలయం ఏదైతే ఉందో అది నిర్మించేసాడంట. అమెరికాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆలయం నిర్మించాడట. నీకు ఏమైనా సిగ్గు అనిపిస్తుంది అసలు కొంచెమైనా? రజనీ గారు, మీరు ఈ హాఫ్ నాలెడ్జ్ మాటలు తగ్గించుకోండి అని చెప్పేసి అని మేము 100 సార్లు చెప్తాం. టీటీడీ అంటే ఏంటో కూడా తెలియదు. సరే మీకు ఎన్ని చెప్పినా సరే వీడు ఏమో మాట్లాడుతుంది వినిపించింది అది మాట్లాడతామేనంటే, ఒకళ్ళ క్రిస్టియన్ ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈ రోజు ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి అని మీరు భావించినప్పుడు ఒక హిందూ ఒక హైందవ ధర్మాన్ని కాపాడే వ్యక్తిలాగా ఈ రోజు వెంకటపాలెం గాని, లేకపోతే హైదరాబాద్ లో జూబ్లీస్ లో కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి గాని, లేకపోతే అమెరికాలో కట్టింది గాని, వైజాగ్ లో కట్టింది గాని, ఇవన్నీ కూడా కట్టింది అన్యమతస్తుడు కదా. మరి అతని కులాలు ఎందుకు సిగ్గు అనిపించట్లేదండి రజనీ గారు? ఏమన్నంటే ఎడుతారు, మమ్మల్ని అలా అన్నారు మమ్మల్ని ఎలాగన్నారని చెప్పేసి అని. కనీసం బుర్ర ఉండొద్దా? కనీసం తెలివి ఉండొద్దా? ఇవాళ మనం ఏది మాట్లాడినా సరే, వేటి గురించి మాట్లాడినా గూగుల్లో అలా కొడితే అలా వచ్చుద్ది అన్న సమాచారం మీకు తెలియదు. ఎందుకు ఈ హాఫ్ నాలెడ్జ్ మాట్లాడని అడుగుతున్నా. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొట్టండి. ఇప్పుడు మీరు చెప్పుకొచ్చిన జూబ్లీ హిల్స్ కావచ్చు, లేదంటే వైజాగ్ కావచ్చు, లేదంటే అమెరికా కావచ్చు, ఏ సంవత్సరంలో ప్రారంభమైనవి, ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు, ఏ సంవత్సరంలో ఓపెన్ అయ్యి అనేది కరెక్ట్గా డేట్లతో సహా అన్నీ వస్తాయి మనకి. ఇంగిత జ్ఞానం లేదండి. జగన్మోహన్ రెడ్డి నిర్మించాడా అంటే టీటీడీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటుందా? టీటీడీ సొమ్మే ఎవరిదండి? భక్తులు వేసిన కానుకలు అంటే మాది, మా సొమ్ముతో మేము దేవాలయాలు నిర్మించుకుంటామండి. టీటీడీ ముఖ్య ఉద్దేశం ఏంటి? దేశంలోని ప్రముఖ నగరాల్లో ఆలయాలు నిర్మించడానికి గల ముఖ్య కారణం ఏంటి? భక్తులకి వెంకటేశ్వర స్వామి దర్శనం వాళ్ళ నగరాల్లోనే, వాళ్ళ ప్రాంతాల్లోనే కల్పించాలన్నది టీటీడీ బోర్డు యొక్క నిర్ణయం కదా. ఇప్పుడు తీసుకున్నది నిర్ణయం కాదు, అది దాదాపు 15-16 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో టీటీడీ ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదుగా. జగన్మోహన్ రెడ్డి కట్టేసేటండి క్రీస్తుడు చెప్పుల దేపాలో కొట్టేస్తారని అంటే ఏడుస్తావు మళ్ళీని. కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఇప్పుడు నువ్వు చెప్పుకొచ్చిన అమెరికా, జూబ్లీ హిల్స్, రుషికొండ వీటికి సంబంధించి పోనీ నేను చెప్పింది అబద్ధం అనుకోండి, పోనీ నా మాట మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మనకి అందరి దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి, టెక్నాలజీ మారింది. చాట్‌జీపీటీని కానీ, గూగుల్ జెమినీని కానీ ఎందులో అయినా సరే ఈవిడ మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ దేవాలయం, అలాగే విశాఖపట్నం రుషికొండలో ఉన్న టీటీడీ ఆలయం, అలాగే అమెరికాలో కట్టిన టీటీడీ ఆలయం ఏ సంవత్సరంలో ప్రారంభమైనవి, ఏ సంవత్సరంలో ప్రారంభమైనవి ఇంతే అడగండి. ఏమొద్దు, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల్లో తెలిపద్దు. ఈవెన్ హాఫ్ నాలెడ్జ్ అని ఎందుకు అన్నాను ఒకసారి చూపిస్తామనంటే డేట్లతో సహా చెప్తాను నేను. వినేవాడు ఎన్నాను చెప్పుద్దక్క, మామూలు భోజనం కాదు. ఇంక రుద్దుడే, రుద్దుడే మా మీద రుద్దేయండి. ఇంకా ఇదిగో అక్క, నువ్వు చెప్పుకొచ్చిన సోది ఏదైతే చెప్పుకొచ్చావో, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి భజన ఏదైతే చేసుకొచ్చావో సేమ్ మీరు గూగుల్లో అడిగినా కానీ వచ్చింది. ఇది హైదరాబాదులో ఉన్న గుడి ఏదైతే ఉందో ఆగస్టు 2016 శంకుస్థాపన చేసి మార్చి 2019 మార్చి 13వ తారీఖున ప్రారంభించారు. మార్చి 13 అంటే జనరల్గా ఫిబ్రవరి 10వ తారీఖున ప్రారంభమైంది. అఫీషియల్గా మార్చి 13, 2019 సంవత్సరంలో ప్రారంభమైంది గుడి. అప్పటికి ఇంకా 2019లో ఎన్నికలు కూడా జరగల. ఎన్నికలు జరిగింది 2019 ఏప్రిల్ 11వ తారీఖు. అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలా. ఎవరి హయాంలో ప్రారంభించారండి? నేనేం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనో, లేదంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేశారని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే టీటీడీ అనేది టీటీడీ పాలక మండలి ఏదైతే ఉందో అక్కడ ఎవరి ఆదేశాలు అవసరం లేదు. భక్తుల కానుకలతో నడిచే ఒక బోర్డు అది. మా సొమ్ముతో మేము నిర్మించుకున్న దేవాలయాలు అవన్నీ కూడా. ఇక నువ్వు వచ్చి పిచ్చ మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఏమనాలండి అసలు? అలాగే రుషికొండ గురించి మాట్లాడావు కదమ్మా, 2018లో ప్రారంభించారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఒక నీ లాజిక్ ప్రకారం నేను చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ప్రారంభించారు? వాస్తవానికి 2021లో ప్రారంభించాలి. కోవిడ్ కారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రారంభించలేదు. 2022లో ప్రారంభించారు.
ఇంకా అమెరికా అంటున్నావు కదా నువ్వు, అది ఎప్పుడో 2014లో స్టార్ట్ చేశారమ్మా, ఇప్పుడు కాదు. ఎందుకు ఈ హాఫ్ నాలెడ్జ్ మాటలని అడుగుతున్నా. అరే ఏం చెప్పినా ఏమన్నా మేము లాయర్ అండి, నేను కోట్ వేసుకున్నానండి, కోట్ వేసుకుని ఇంట్లో మాట్లాడితే మీరు చెప్పేయండి నిజాలైపోతాయండి. నిజాలైపోతాయా? ఇగో మీరు ఏం అవసరం లేదు, ఇగో డైరెక్ట్గా మనం గూగుల్ని అడిగితే చక్కగా వివరంగా నీట్గా ఇదిగో చాలా నీట్గా చాలా పెద్ద పెద్ద చెప్పుకొచ్చారు, ఇక్కడ వివరంగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. ఒక్కసారి గూగుల్లో కొడితే ఇదిగో పెద్ద డేటా వచ్చింది. ఇదిగో నీట్గా నువ్వు ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పడవసరం లేదమ్మా. మీరు ఒకసారి కొట్టుకొని చూసుకొని ఇంకే ఈసారి నుంచి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఎప్పుడు శంకుస్థాపన చేశారు, ఎప్పుడు ఓపెన్ అయినాయి. ఇప్పుడు నువ్వు చెప్పుకొస్తున్న జూబ్లీ హిల్స్ ఆలయం ఏదైతే ఉందో నేను చెప్పుకొచ్చాను కదా, 2019 మార్చి 13వ తారీఖున ప్రారంభించారు. అప్పటికి ఇంకా ఎన్నికలు జరగలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు, కొత్త పాలక మండలి నియమించలేదు. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి అక్కడ. అవి ఏమీ తెలియకుండా గుడ్డెది చేయలేవు అన్నట్టు వచ్చేస్తాం కదా. మరి మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు? మిమ్మల్ని ఏమనాలండి ఇప్పుడు? ఊరుకోండి, మీరు ఇలాంటి భజన కార్యక్రమాలు చేయమాకండి, వద్దు. పండగ వచ్చినా, శ్రీరామం వచ్చినా, లేదంటే కృష్ణాష్టమి వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, లేదంటే హిందువులకు సంబంధించి ఏదైనా పండగ వస్తే కనీసం గుడికి వెళ్ళకుంటే ఇంట్లోనే గుడి సెట్ వేసేసుకుంటాడు అన్న. అలాంటిది మీరు ఇక్కడికి వచ్చి లేదండి మా అన్న నిర్మించేసాడండి. మా టీటీడీ ఏం చేస్తుంది? టీటీడీ స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ కదా, అవునా? భక్తుల సొమ్ము కదా, మా డబ్బు కదా. మా డబ్బుతో మేము ఆలయాలో నిర్మించుకుంటామో ఇంకోటి నిర్మించుకుంటామో అది మా ఇష్టం కదా. అన్ని మొత్తస్తుడు జగన్మోహన్ రెడ్డి నిర్మించేసాడు. ఎందుకంటే ఈ దరిద్రం మా మీద రుద్దేస్తారు. అమ్మ మీ తెలివితేటలు ఏదైనా ఉంటే మీ దగ్గర ఉంచుకోండి, కానీ ఆ అరాకొరా తెలివితేటలు తీసుకొచ్చి మా మీద రుద్దేసే ప్రయత్నాలు చేయమాకండి. మీకు పుణ్యం ఉంటుంది కొద్దిగా. మీరు చాలా డెప్త్గా వెళ్ళిపోయి నేనేదో విశ్లేషణ చేస్తాను అనుకుంటున్నారు, కానీ గూగుల్లో అలా కొడితే ఇలా దొరికేస్తున్నారు. మీ మీద ఉన్న గౌరవం పోతుంది. కింద కామెంట్లో ఈ హాఫ్ నాలెడ్జ్తో ఈవిడ అడ్వకేట్ ఎలా అయ్యారా బాబు, ఒకవేళ ఈవిడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కేసులు వాదించమని ఎవరైనా వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పేసి జాలి పడుతున్నారు. మీరేదో పెద్ద నాయకురాల్లా ఫీల్ అయిపోమాకండి అమ్మా, పెద్ద విశ్లేషకురాల్లా ఫీల్ అయిపోమాకండి. మీ దగ్గర ఏమీ లేదు, డొల్లంతా ఏదో అప్పట్లో ఏదో హైప్ కోసం ఏదో రుద్దారేమో కానీ మీ దగ్గర అంత ఇదేమీ లేదు. మనకు తెలియని అంశాల గురించి మాట్లాడకపోవడం బెటరు, టచ్ చేయకూడదు. అన్నిటిలోనే నేను ఉన్నానని చెప్పేసి అని మాట్లాడకూడదమ్మా. కొన్ని అంశాలు మాట్లాడవచ్చు, మన ఎంత మేరకు మన పరిజ్ఞానం ఉందో అంత మేరకే మనం మాట్లాడాలి. అన్నిటికీ నేనే తెలుసు, అన్నీ నాకే తెలుసు అంటే ఎట్టా చూసుకోవాలి. అరే నేను దేవాలయాల గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కట్టించేయడని చెప్పి బంద్ చేయాలి. ఒకసారి గూగుల్లో కొట్టి చూద్దాం డేటా ఉందో లేదో అని చూసుకోవాలి కదా. లేదంటే ఇలాగే కౌంటర్లు పడతాయి కదమ్మా, పోయేది నీ పరువే కదా. తెలియద్దు, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? అరే టెక్నాలజీ మారింది, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మనం ఏదైనా మాట్లాడితే పొలోమని వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా కూడా ముక్కల కింద కట్ చేసి వేసేస్తున్నారో, రుద్దేసే ప్రయత్నాలు చేస్తున్నారో. అటు పక్కన తెలుగుదేశంలో లేదంటే జనసేనలో ఈ వీడియోలు చూస్తారో, అలా గూగుల్లో కొడితే ఇలా వస్తాయి కదా, మనకు కౌంటర్ ఇస్తారు. మళ్ళీ మనం మొహం ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అని ఇంగిత జ్ఞానం లేదండి. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళి మైక్ కట్టుకుని నన్ను తెలుగుదేశంలో జనసేనలో తిడుతున్నారు. తిట్టడం కాదు, విమర్శ. రాజకీయం అన్న తర్వాత విమర్శ, ప్రతి విమర్శ ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఒక పిల్లోడికి జనసేన కార్యకర్తకి, ఒక యూట్యూబర్కి, మీరు నరేష్ అని చెప్పేసిన పిల్లోడు ఉంటాడు, చూడండి ఒకసారి. ఆ పిల్లోడికి ఏకంగా నోటీసులు పంపించేస్తుంది. ఆ వీడియోలు డిలీట్ చేస్తావు సేవ్ అనేది, ఈవిడి మీద వీడియోలు చేస్తేనట్ట వీడియోలు డిలీట్ చేసేయాలట. అరే ఏమన్నా బుర్ర ఉందా? మీరు రాజకీయాలు మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు. కౌంటర్గా మాలాంటి వాళ్ళు ఎవరైనా వీడియోలు చేస్తే నోటీసులు పంపించేస్తారండి, వీడియో డిలీట్ చేయాలి. మా వ్యక్తిగత దీనికి భంగం కలిగింది. రాజకీయాల్లో వ్యక్తిగతాలు ఏమి ఉండవమ్మా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం 10 మాటలు మాట్లాడితే అటుపక్క నుంచి కనీసం 4 మాటలన్నా మాట్లాడతారు. కౌంటర్ అవ్వకుండా ఉండరా? ఏమని మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అయిపోయి ఎవరు కోట్ వేసుకుంది కాబట్టి మనం మాట్లాడకూడదు అని ఆగిపోతారా? ఆగరు. మీరు కోట్ వేసుకున్నా కోట్ వేసుకోకపోయినా, మీరు అడ్వకేట్ అయినా అడ్వకేట్ కాకపోయినా, లేదంటే ఇంకాస్త గొప్ప పొజిషన్లో ఉన్నా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరూ ఒకటే. రాజకీయంగా మీ స్వలాభం కోసం మీరు ఏదో 100 మాటలు మాట్లాడతారు, మీరు అన్నింటికి బంద్ చేస్తా కూర్చుంటారేటండి. మేము మాట్లాడే కాడికి మేము కూడా మాట్లాడతాం. అలా కదమ్మా, ఇది కదమ్మా, ఇది అని చెప్పేసి అని
ఏది నేను ఎవరన్నా సరే ఒక్క మాట బూతు మాటలు మాట్లాడిన వీడియో ఏదైనా ఒకసారి ప్లే చేసి చూపించమ్మా. మాట్లాడుతున్నాను తిట్టేస్తున్నారు అంటున్నావు కదా, ఎవరు తిట్టేస్తారో కామెంట్లోనా? కనీసం ఇలాంటి చిన్న చిన్న అంశాల గురించి కూడా మేమే చెప్పాలండి మీకు. అయ్యి మేమే చెప్పి ఇవి మేమే చెప్పి మీరు చక్కగా పొద్దున్నే ఏ ఛానల్స్ వాళ్ళని పిలిచారని చెప్పేసి రెడీగా కోటేసుకొని కూర్చొని జూమ్ మీటింగ్ రాగానే మనకి లింక్ రాగానే ఓపెన్ అయిపోయి మనకేమీ తెలియకుండా ఆడదిడ్డంగా ఏది పడితే మాట్లాడేటమే. ఇక నుంచి అయినా సరే తెలుసుకోండి. ఇక చాలా స్పష్టంగా ఉంది, నేను మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ వివరంగా ఉంది, ఇగో చాలా స్పష్టంగా ఉంది. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. ఇదిగోండి, మీరు గూగుల్ జెమినీలో కానీ లేదంటే ఎక్కడైనా అడగచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలు విరాళాలతో నడిచే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. టీటీడీ దేశవ్యాప్తంగా గుడులు కడుతుంది. అది భక్తుల సొమ్ముతో బోర్డు తీసుకునే నిర్ణయం. ఏ ముఖ్యమంత్రితో ఏ నాయకుడితో తన సొంత ఆస్తిని అమ్మి జేబులోంచి డబ్బులు తెచ్చి ఇవ్వలేదు. ఇంత పెద్ద డేటా వచ్చింది అంతేలే. ఎవరు మాట్లాడతారులా మన గురించి? అడ్డి గుడ్డి మాట్లాడితే అయిపోయాయి. మీ తెలివితేటలకు నమస్కారం పెట్టేయాలి మీకు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పచ్చి పచ్చి మాటలు మాట్లాడమాట.